రీజనల్ ఇండస్ట్రీ హిట్ మెగాస్టార్స్ మనశంకర వరప్రసాద్ గారు మూవీని దాటేసిన రవితేజస్ ఇరుముడి మూవీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ కుర్షి. బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఫ్లాప్ మూవీస్తో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ని సొంతం చేసుకున్న కెరియర్లోనే లోయెస్ట్ ఫేజ్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడితో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా మొదటి షోకి అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్తో అయితే మోతమోగిపోతుంది. సో ఈ మూవీ అయితే ఓపెనింగ్స్ పరంగా అనుకున్న అంచనాలన్నీ కూడా మించిపోయే రేంజ్లో అయితే మాస్ ఊచకోత కోయడం ఖాయంగా అయితే కనిపిస్తుంది. సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ పెట్టడం, రవితేజ కంబ్యాక్ మూవీ కావడం, అలాగే మూవీకి టోటల్గా పాజిటివ్ టాక్ రావడం, ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చి బుక్ మై షోలో అయితే హిస్టారికల్ బుకింగ్స్ని సొంతం చేసుకుంది. సో ఈ మూవీ గంటకి బుక్ మై షోలో 32,500 దాకా అయితే టికెట్స్ని సేల్ చేస్తూ ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. అది కూడా ప్రీవియస్ రికార్డ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డ్ని బ్రేక్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయిన మనశంకర వరప్రసాద్ గారు బుక్ మై షోలో సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్తో ఒక గంటకి 32,000 దాకా టికెట్స్ని సేల్ చేసి అందుకునే రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఆ రికార్డ్ను బ్రేక్ చేసి ఇరుముడి కొత్త రికార్డ్ని అయితే నమోదు చేసింది. సో ఇక ఈ మూవీ ఒక డే 1 కలెక్షన్స్ గురించి మాట్లాడేది అయితే సెన్సేషనల్ బుకింగ్స్తో దూసుకుపోతుందనే చెప్పాలి. ఈ మూవీ అయితే అన్ని చోట్ల అంచనాలను మించే రేంజ్లో అయితే ట్రెండ్ను చూపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి కూడా సినిమా మాస్ జోరుని చూపించడం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ టికెట్ సేల్స్ మాత్రమే కాకుండా ఆఫ్లైన్ టికెట్స్ లెక్కల్లో కూడా అంచనాలను మించే రేంజ్లో ఉండగా ఓవరాల్గా ఈవినింగ్ అండ్ నైట్ షో ట్రెండ్ మొత్తం బట్టి ఈ మూవీ డే 1 తెలుగు రాష్ట్రాల్లో మినిమం 7.5 కోట్ల అందుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ వాకిన్స్ కానీ బాగుంటే ఈ లెక్క 8-9 కోట్ల రేంజ్లో కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ కానీ ఈ అంచనాలని కూడా మించితే ఇక అది ఊహకందని ఊచకోత అని చెప్పాలి. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ మొత్తం కలిపి ఇక 12-13 కోట్ల రేంజ్లో అయితే షేర్ని కలెక్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ముందుగా అయితే డబుల్ డిజిట్ గ్రాస్ ఎక్స్పెక్ట్ చేసిన సినిమాకి వచ్చిన టాక్కి అంచనాలను మించిపోతూ ఇప్పుడు డబుల్ డిజిట్ షేర్ మార్క్ని దాటేసి ఇంకా ముందుకు వెళ్ళబోయే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కానీ ఆ అంచనాలను కూడా సినిమా మించితే మాత్రం సినిమా లాంగ్ రన్లో మామూలుగా కొట్టదు, అదైతే చెప్తున్నా. ఇక చూడాలి ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో. అఫీషియల్ నెంబర్స్ రాగానే మన ఛానల్లో అయితే వీడియో పెడతా. దానికోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇరుముడి మూవీ కానీ చూస్తుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సెట్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇరుముడి డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. టాటా, టేక్ కేర్, బై. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రీస్.